100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్కు విచారణార్హత లేదని ఏజీ చెప్పారు. ఏజీ వాదనలను హైకోర్టు సమర్థించింది. విద్యుత్ కమిషన్ విచారణను కొనసాగించొచ్చంటూ స్పష్టం చేసింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం, థర్మల్ విద్యుత్ కేంద్రాల ఏర్పాట్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం వీటిపై విచారణకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటికే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ కొనుగోలు వ్యవహారాలపై పలువురిని విచారించింది. ఈ క్రమంలో గత వారం కేసీఆర్ ను కూడా విచారణకు హాజరు కావాలని కమిషన్ సూచించింది. ఈ క్రమంలో విద్యుత్ కొనుగోలుపై ఏర్పాటైన కమిషన్ను రద్దు చేయాలని కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు జరిపిన విచారణ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ముందుంచింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో జరిగిన అక్రమాలపై ప్రాథమిక సమాచారాన్ని అందించింది. విచారణకు కూడా కేసీఆర్ హాజరు కాకపోవడాన్ని అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కేసీఆర్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. కేసీఆర్ తరపున హాజరైన సీనియర్ లాయర్ ఆదిత్య సోంధి రాజకీయ కక్ష సాధింపుతోనే కమిషన్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. విద్యుత్ కొనుగోలులో ఎటువంటి అక్రమాలు జరగలేదని, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. దీనికి ప్రభుత్వ తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఓ పద్ధతి ప్రకారమే విచారణ జరుగుతోందని, ట్రాన్స్కో, జెన్కో అధికారులను సైతం విచారించిందని తెలిపారు. అయితే కమిషన్ ఏర్పాటు తీరుపైన అభ్యంతరాలు ఉన్నాయన్న కేసీఆర్ తరపు లాయర్ వాటిని పరిగణలోకి తీసుకోలేదని ఆరోపించారు. తన క్లయింట్కు ఏప్రిల్ 14న నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని కోరిందని తెలిపారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఉన్నందున గడువు కోరామని, విచారణను కమిషన్ వాయిదా వేసిందన్నారు. ఈలోగానే జూన్ 11న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అరాకొరా సమాచారంతో మీడియా సమావేశం పెట్టారని ఆయన ఆరోపించారు. దీనికి ఏజీ బదిలిస్తూ విద్యుత్ కమిషన్ చైర్మన్ ఏకపక్ష ధోరణితో వ్యవహరించలేదని తెలిపారు. కేసీఆర్ పిటిషన్కు విచారణ అర్హత లేదని వాదించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.